అంటే పరీక్షిత్తుకి ధర్మమునందు ఎంత అనురక్తి ఉందో చూడండి. అంటే కలిపురుషుడు గజ 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 వణికిపోయాడు. పరీక్షిత్తుని చూసి వణికిపోయి మొరపెట్టుకున్నాడు, మహారాజా, ఇప్పటికే నీ ధార్మికమైనటువంటి పరిపాలన వలన ప్రజలందరిలోనూ కూడా పుణ్యమునందు అనురక్తి ఉంది, శాస్త్రమునందు అనురక్తి ఉంది, ధర్మమునందు అనురక్తి ఉంది. నేను ప్రవేశించలేకపోతున్నాను రాజ్యం అంతటా. కలియుగం ప్రారంభమైంది. నేను అందరినీ ఆవహించాలి, అందరిలోకి వెళ్ళాలి. నువ్వు ధర్మబద్ధుడవై నన్ను అడ్డుకుంటున్నావు. న్యాయమా నన్ను చంపేస్తానంటావు? ఇది కలియుగం కదా, నాకు అవకాశం ఇవ్వద్దా? కాబట్టి నేను అంతటా ప్రవేశించడానికి నాకు అధికారం కల్పించు. కాదంటావా? నువ్వు సింహాసనంలో కూర్చునున్నంతసేపు నేను అలా ఉండడం సాధ్యం కాదంటావా? నాకు కొన్ని స్థానాలు అడుగుతాను, ఆ స్థానాలు ఇయ్యి, అక్కడ ఉంటాను. లేదా నువ్వు చెప్పుపోని కొన్ని స్థానాలు, ఆ స్థానాల్లో ఉంటాను. అంటే పరీక్షిత్ ఆలోచించి అన్నాడు, ఇది కూడా ధర్మమే, యుగం కలియుగం, కాబట్టి ఇతన్ని సంహరించకూడదు. 4 స్థానాలు ఇస్తాను. ఈ 4 స్థానముల యందు నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు. అందులో మొట్టమొదటిది మద్యపానం. మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ నువ్వు ఉండవచ్చు. ఎందుకంటే ఇక ఒంటి మీద తెలివి ఉండదు. ఎన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడిపోగలిగినంత ఉన్మత్తత దేని చేత కలుగుతుంది అంటే కలిపురుష ప్రభావం చేత కలుగుతుంది. అందుకని మధ్యమునందు ఉండు. రెండవది హింస యందు ఉండు. హింస అంటే వేటాడడం. వేటాడడం అంటే కేవలం ప్రాణుల్ని చంపడం అని మీరు అనుకోకూడదు. అదే పనిగా పెట్టుకుని ఎవరినో బాధపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బాధ పెట్టే ప్రయత్నానికి హింస అంటారు. అందుకే వేట, హింస పర్యాయ పదాలుగా వాడారు. హింసాస్థానమునందు ఉండు. మూడవది ఎక్కడెక్కడ జూదమాడతారో ఆ జూదమునందు ఉండు. ఆ జూదమాడిన చోట ఇక ఒళ్ళు తెలియదు, ఎన్ని అబద్ధాలైనా పుడతాయి అందులోంచి. ఎంత ఐశ్వర్యం పోతుండని పట్టించుకోరు. అందుకే మానాభిమానముల గురించి కూడా చూసుకోడు. కాబట్టి జూదం ఆడుతున్న చోట ఉండు. నాలుగవది స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీల యందుండు. అందరూ స్త్రీల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అసలు మహాపతివ్రతలైనటువంటి భర్తయందు ప్రేమ కలిగిన స్త్రీల వలననే నెలకి పడవలసిన 3 వానల్లో ఒక వాన. ఆడవాళ్ళందరినీ గాటగట్టి అవమానించి ఎందుకు మాట్లాడతారు? అలా మాట్లాడరు. స్వేచ్ఛావిహరిణులు అంటే తమ సౌందర్యము పురుషుడి కామాన్ని రెచ్చగొట్టడానికి తప్ప, అది కూడా అమ్ముకోవడానికి ఒక వస్తువు తప్ప వేరొకటి కాదు. ఈ మాట ఎవరు వాడారు అంటే మహానుభావుడు ఆ బృహదశ్యుడు వాడాడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ. పరమేశ్వరుడిచ్చినటువంటి అందం కొంతమంది ఆడవాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది అంటే మగవాళ్ళందరినీ పాడు చేయడానికి అంగడిలో వస్తువుగా అందాన్ని పెట్టి తిరిగి ఆడవాళ్ళు వస్తారు, వాళ్ళ వల్ల సమాజం భ్రష్టు పట్టేస్తుందని చెప్పాడు. కాబట్టి స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు. నీకు 4 స్థానాలు ఇచ్చానన్నాడు. కలిపురుషుడు అన్నాడు, కాదు, నాకు 8 స్థానాలు వచ్చాయి అన్నాడు. ఎలా వచ్చాయి? 4గా ఇచ్చాను, 8 ఎందుకు వచ్చాయన్నాడు. ఆ స్థానం కాదు, నేను అందులోకి వెళ్ళి కూర్చోగానే అందులోంచి ఒక గుణం వస్తుంది, అప్పుడు అది కూడా నా స్థానమే అవుతుంది. ఎలా? జూదం ఆడడానికి కూర్చుంటాడు, జూదంలో కలిపురుషుడు ఉంటాడు, అసత్యమన్న గుణం ఒకటి వస్తుంది అందులోంచి. ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు పేకాట కోసం. కాబట్టి జూదము అసత్యము 2 స్థానములు నావే. అబద్ధం ఆడడం మొదలెట్టాడు, నాదే ఈ అబద్ధాలే జీవితం అవుతుంది. కాబట్టి జూదము నుండి అసత్యము కూడా నా స్థానమే. హింస, వేటాడడం, ఆ హింస నుండి పగ అనబడేటటువంటి లక్షణం. వీడు వాణ్ణంటాడు, వాడు వీణ్ణంటాడు, ఇద్దరు అనుకోవడం ఆపరు. ఇక ఎప్పటికాగుతాయి పగలు? దానికి పరిష్కారం ఉంటుందా? ఇక పరిష్కారం ఉండదు. అందుకే హింసయందు పగ, పగ నా స్థానం అవుతుంది. ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంది అది. అందుకని 2వ స్థానం వచ్చింది హింసలోంచి. 3 మద్యపానం, దాని పక్కన అహంకారం. ఎంత మంచివాడో, 3 గుటకలు పుచ్చుకున్నాడో, ఏమిటో నోట్లోంచి ఎన్ని మాటలో, ఎక్కడలేని ధైర్యం. అసలు వాడెంతండి అంటాడంతే. మీరు ఎవరి పేరు చెప్పండి, బెబ్బే వాడెంతండి, నేనే అంటాడు. అహంకారం. కాబట్టి మద్యపానం ఒక స్థానం నువ్విచ్చావు, అహంకారం ఒక స్థానం వచ్చింది, నాది. 6 స్వేచ్ఛావిహరుణులైనటువంటి స్త్రీలు, వాళ్ళొక్కళ్లే కాదు,
అలా వాళ్ళు కనపడినందుకు పాపం ఎవడి పని వాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు అలా కనపడినందుకు కామం విశృంఖలత్వంతో పుట్టేస్తుంది. పుట్టేసి ఎంతోమంది సర్వనాశనం అయిపోతారు పురుషులు. కాబట్టి ధర్మబద్ధము కానటువంటి కామమునకు వేరొక స్థానం లభించింది నాకు స్వేచ్ఛా విహరులైన స్త్రీల వల్ల. కాబట్టి 8. మహారాజా నువ్వు 4 ఇచ్చావు, 4 తమంత తాము నాకు వచ్చాయి. 8 నేను అడగలేదు, నేను నాకు కూడా అడగడానికి అవకాశమే. ఒక్క స్థానం నేను అడుగుతాను ఇమ్మన్నాడు. మహారాజన్నవాడికి ఓ ధర్మం ఉంటుంది. తనని ఆశ్రయించిన వాడు అడిగితే కాదు పొమ్మనలేడు. ఏం కావాలన్నాడు? బంగారమునందు స్థానం ఇమ్మన్నాడు. ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఎవడు చెప్పాడు? అక్షయంగా పెరుగుతుంది కలి. అక్షయ తృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది, అక్షయ తృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం. నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా 2 రోజుల ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఎలా లవంగ కనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితే మఘటేషు పూర్ణం అన్నట్టుగా అందులో లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటు ఉండదు. దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి. ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ. ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి. బంగారం అక్షయం అయింది, కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు. ఎందుకు వచ్చింది అది నీకు? ఎవడు చెప్పిన మాట? కాబట్టి బంగారము నాకు స్థానమి. పరీక్షిత్ నవ్వి అన్నాడు, ఇచ్చాను, తీసుకో అన్నాడు. మహారాజా 4 ఇస్తే 8 అయ్యాయి, బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చిందన్నాడు. నీకు బంగారం వల్ల ఏమొచ్చిందన్నాడు? వైరం. ఇద్దరూ ఒక ఉద్యోగమే చేస్తున్నారు. ఆవిడ ఎన్ని నగలో పెట్టుకుంటుంది. వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చారని ఊరుకుంటారేమిటి? లోపలికి వచ్చి ఎన్ని మాటలో ఎలా సంపాదించాడు అనుకుంటున్నారు? ఈశ్వరుడు చూడడం, అనుభవించే రోజు రాదు. ఎంత వైరమో! బంగారం ఒంటి నిండా పెట్టుకోవడమే శత్రుత్వానికి కారణం. ఆఖరికి ఆ బంగారం ఏం చేస్తుందంటే అకారణ శత్రుత్వం చేత ఏమైనా చేయించేస్తుంది. మెళ్ళో ఉన్న 2 గొలుసుల కోసం ప్రాణాలే తీసి లాక్కుపోతుండడం చూడటల్లా, ఆడదానికి ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాలు కూడా ఏడుస్తున్నా లాగేస్తుండడం మనం చూడటల్లా. దేనికి ఆ వైరం? బంగారం ఉంది కాబట్టి వైరం. ఇప్పుడు పరీక్షిత్ ఇచ్చిందోటి, పరీక్షిత్ తనంత తానిచ్చినవి 4, కలిపురుషుడు కోరితే ఇచ్చింది 1, అనుగుణంగా దానికి అనుషంగికంగా వచ్చినవి 5. మొత్తం ఆ 5 ఈ 5 కలిపి 10 స్థానాలు వచ్చాయి. ఈ 10 స్థానాలు అడ్డు పెట్టుకుని మొత్తం అందరిలోకి ప్రవేశించేశాడు. అది కలిపురుషుడి యొక్క గొప్పతనం అంటే. పరీక్షిత్ ఎన్నాళ్ళు ఉంటాడు పాపం శరీరంతో? ఒకప్పుడు పరీక్షిత్ కూడా శరీరం విడిచిపెట్టాడు. అప్పటికే కలిపురుషుడి యొక్క ఉద్ధతి పెరిగిపోయింది లోకంలో.